ఎవరైనా ఓడిపోయినప్పుడు గతంలో మీకు తెలియని అంశమేం కాదు. ప్రజలు ఎప్పుడైనా ఒక పార్టీకి వ్యతిరేకంగా తీర్పిస్తే ప్రజల మీద కక్ష కట్టడం అనేది లేదు. ప్రజలిచ్చిన తీర్పుని మేము శిరోధార్యంగా భావిస్తున్నాం అని చెప్పి శిరస్సు వంచి వాళ్ళకిచ్చిన బాధ్యతలు నెరవేర్చుకునేవాళ్ళు. చేసిన తప్పుల్ని సవరించుకునేవాళ్ళు. ఈ 5 సంవత్సరాల్లో గతంలో జరిగిన తప్పులన్నీ సవరించుకుని ప్రజల అభిమానాన్ని తిరిగి పొందేవాళ్ళు. అట్లా చంద్రబాబు నాయుడు గారు పొందబట్టే కదా మళ్ళీ 24లో గెలిచింది. ఆయన 19లో ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు ఆయన ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. ఏమి తప్పులు జరిగినాయి, మనం ప్రజల అంచనాలను ఎందుకు అందుకోలేకపోయాము అన్నీ చేసుకున్నాడు. రెండోది ఇక్కడ ఏంటంటే ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇవాళకి జగన్ రెడ్డి ప్రజల మీద విషయం కక్కుతానే అదే ఉన్నాడు. అంటున్నా, ప్రజల మీద యుద్ధం ప్రకటించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆత్మ పరిశీలన చేసుకోవటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి వంచన చేశాడన్నది కూడా ప్రజలు గుర్తించారు. కేవలం అధికారం కోసం వంచన చేసి వచ్చిన మర్నాడు నుంచి కూడా ఇతను ప్రజావేదికని కోల్చడం నుంచి ఇక ప్రజల మీదే యుద్ధం ప్రకటించాడనేది కూడా వాళ్ళు గ్రహించారు. అంటే ఆర్థికంగా దాడి చేశాడు వాళ్ళ మీద, సామాజికంగా దాడి చేశాడు, నైతికంగా దెబ్బతీశాడు, మానసిక స్థైర్యాన్ని కోల్పోగొట్టాడు, వాళ్ళ ఆస్తుల్ని ఈ జే బ్రాండ్ల ద్వారా ఇట్లా తర్వాత చెత్త పన్ను అని ఈ పన్ను ఆ పన్ను తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నీ తాకట్లు పెట్టడం, ఆఖరికి సంపూర్ణ మద్య నిషేధం పెడతానన్న వ్యక్తి సంపూర్ణ మద్య నిషేధం మీద వచ్చిన ఆదాయాన్ని బ్యాంకులకు చూపించి 20 ఏళ్ల పాటు ఈ ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుని నాకు అప్పు ఇవ్వమని తీసుకొచ్చాడు. ఎవరైనా సచివాలయాన్ని తాకట్టు పెడతారంటే అసలు సచివాలయమే ఒక గ్రాఫిక్ అన్నాడు. దాని మీద కూడా 200-300 కోట్లు తీసుకొచ్చాడు. ఎవడిస్తాడండి గ్రాఫిక్కి?